హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా కీర్తి. సార్, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అప్పుల ఊబిలో పడిపోతున్నారు. ఓకే, అలా అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, ఒకవేళ కూరుకుపోయినా ఎలా బయటపడాలంటారు సార్ వాళ్ళు? మనం ప్రజలకి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అవును సార్. అయితే ఇక్కడ చూడండి, అప్పుల్లో మళ్ళీ 2 రకాల అప్పులు ఉంటాయి. అవును సార్. మంచి అప్పు, చెడప్పు. విన్నారా ఎప్పుడన్నా మీరు? విన్నాను. మంచి అప్పు అంటే ఏమిటి, చెడ్డ అప్పు అంటే ఏమిటి? అది మీరు చెప్పాలి సార్. చెప్తానమ్మా. ఇప్పుడు మంచి అప్పు మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. చెడ్డ అప్పు మిమ్మల్ని పేదరికంలో తీసుకెళ్తుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏదైనా అప్పు చేస్తే అప్పు వల్ల మీరు ధనవంతులు అయ్యారనుకోండి, అది మంచి అప్పు. ఏదైనా అప్పు చేస్తే అప్పు వల్ల మీరు పేదరికంలోకి వెళ్తే చెడ్డ అప్పు. ఇప్పుడు చూడండి, మంచి అప్పులో వడ్డీ రేటు తక్కువ ఉంటే అది మంచి అప్పు. జనరల్గా వడ్డీ రేటు దేనికి తక్కువ ఉంటుంది? జనరల్గా హౌసింగ్ లోన్కి తక్కువ ఉంటుంది. వడ్డీ రేటు దేనికి ఎక్కువ ఉంటుందమ్మా? బయట ప్రైవేట్ ఫైనాన్స్. అంటే ఇప్పుడు మనం ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవడం గురించి కాకుండా మనం రెగ్యులేటెడ్ అప్పుల గురించి మాట్లాడుతున్నాం. బయట ఇంకెక్కువ ఉంటుంది. డైలీ ఫైనాన్స్ అవి అయితే ఇంకా ఘోరం, చెప్పే పని లేదు. అది కాకుండా రెగ్యులేటెడ్ అంటే బ్యాంక్స్, ఫైనాన్స్, ఎన్బిఎఫ్సిస్ ఇచ్చే వాటి గురించి. క్రెడిట్ కార్డ్స్ విన్నారు కదా మనం? క్రెడిట్ కార్డ్స్ మనం వాడామా, బిల్ పీరియడ్, స్టేట్మెంట్ పీరియడ్, బిల్ పీరియడ్ ఉంటుంది. ఆ బిల్ డ్యూ డేట్ లోపు కడితే వెల్ అండ్ గుడ్. ఎప్పుడు కూడా మన అకౌంట్లో డబ్బులు ఉంచుకొని అంతవరకే మనం బిల్ చేస్తే మంచిది. మనకు అప్పుడు 40-45 డేస్ రిలాక్సేషన్ దొరుకుతుంది, బాగుంటుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చారు కదని మన తాకతుకు మించి చేస్తే బిల్ పీరియడ్లో మనం కట్టకపోతే మినిమం పేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఒక్కసారి మినిమం పేమెంట్కి వెళ్ళామంటే 36%, 48% అంటే ₹3 వడ్డీ, ₹4 వడ్డీ వసూలు చేస్తాం. అది చెడ్డ అప్పు. అంటే అప్పుల ఊపిలోకి వెళ్ళిపోవటం మొదలవుద్ది. ఈ క్రెడిట్ కార్డు అప్పు తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు, దీన్ని తీర్చడానికి ఇంకొకటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని కన్జ్యూమర్ లోన్స్, అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా గొప్పగా సామాను ఉండాలి మన ఇంట్లో, లివింగ్ స్టేటస్ గొప్పగా ఉండాలని మన తాహతకు మించి కన్జ్యూమర్ లోన్స్ తీసుకున్నా కానీ అది చెడ్డ అప్పే, మన అప్పుల్లోకి తీసుకెళ్తుంది. ఓకేనమ్మా. అలాగే కారు లోన్స్ కూడా మన ఫినాన్షియల్ అసెట్, నేను చెప్పా కదమ్మా, ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఈఎంఐ ఈ ఫినాన్షియల్ అసెట్ నుంచి కారుకి వెళ్తే అది ఓకే, మంచి అప్పు. కానీ ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా వెంటనే మనకి ఉద్యోగం రాగానే గొప్పగా ఉండాలని హై ఎండ్ కార్స్, ఎక్కువ రేట్స్ ఉన్న కార్స్లోకి వెళ్ళిపోతే మనం 5 years 7 years లోన్ పీరియడ్ తీసుకుంటాం. ఆ లోన్ పీరియడ్ తీరే లోపు ఆ కార్ డిప్రిషియేషన్ అవుతే అది చెడ్డ అప్పే. ఈ ఉన్న వాటిల్లో కాస్త మంచి అప్పు అంటే మార్ట్గేజ్ లోను, వీటితో పోలిస్తే మంచి అప్పు. కానీ మార్ట్గేజ్ లోన్ అంటే ఇంటి లోను కూడా నేనే నా జేబులో నుంచి ఈఎంఐ కడితే అదంత మంచి అప్పు కాదు. మనం ఇంటికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు నేనే తీసుకున్న ఇల్లు కానీ నా జేబులోంచి ఈఎంఐ కడితే అంత మంచిది కాదు. మరి నేను తీసుకున్న ఇంటికి నా జేబులోంచి వాళ్ళకి ఎవరు కడతారు? నా ఫైనాన్షియల్ అసెట్ కట్టాలి, నా టెనెంట్ కట్టాలి, నా దగ్గర అద్దెకుండేవాళ్ళు. అంటే ఫస్ట్ హౌస్ కొన్నాను నేను, అద్దెకి ఎవరు ఉండరు, నేనే ఉంటాను. కానీ నా ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుని అది కట్టాలి రెంట్. అది మంచి అప్పు. అంటే ఈ అప్పు తీరే లోపు నా యొక్క ప్రాపర్టీ విపరీతంగా పెరిగి ఉండాలి, అది మంచి అప్పు. సపోజ్ నేను 5 లక్షలు తీసుకున్నానమ్మా, నేను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీయో ఇంకొకటో సంథింగ్ ఎనీథింగ్ ఒక ప్రాపర్టీ కొన్నాను. నా లోన్ తీరే లోపు నేను 5 లక్షలకి ఇంకొక 1 lakh 2 lakhs ఇంట్రెస్ట్ కలిపి కట్టాను అనుకో, అది 15 లక్షలు అయింది అనుకోండి. నేను తీసుకున్న అప్పుకి అప్రిసియేషన్ ఎక్కువ వస్తే అది మంచి అప్పు. ఓకేనమ్మా. సో నేనేం చెప్తున్నాను, మంచి అప్పు అనేది ఈఎంఐ మీ ఫినాన్షియల్ అసెట్ కట్టాలి, మీ టెనెంట్ కట్టాలి, కమర్షియల్ మీ యొక్క కమర్షియల్ రెంట్ వచ్చే వాళ్ళు కట్టాలి. ఓకేనా? అది కాకుండా ఇంకా బిజినెస్ లోన్స్ కూడా మంచి అప్పులే. నేను ఒక బిజినెస్ కోసం తీసుకున్నాను. బిజినెస్ కోసం తీసుకున్నప్పుడు ఏమైంది, ఆ లోన్ వల్ల నా బిజినెస్ గ్రో అవ్వాలి.
తర్వాత నా ఈఎంఐ వెళ్ళిపోవాలి. నా ఈఎంఐ వెళ్ళాలి అంటే నా బిజినెస్ నా ఈఎంఐ కట్టాలి. నా బిజినెస్లో పనిచేసే వర్కర్స్ వల్ల నా ఈఎంఐ వెళ్ళిపోవాలి. కొంతకాలానికి నా బిజినెస్ గ్రో అవ్వాలి. నా యొక్క అవసరాలు కూడా వెళ్ళిపోవాలి. మోస్ట్లీ బిజినెస్ మనం లాభదాయకమైన బిజినెస్ చేస్తే మోస్ట్లీ బిజినెస్ లోన్స్ ఆర్ మంచి అప్పులు. చెడ్డప్పులు అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్స్లో డిఫాల్ట్ అయి తీసుకునేవి చెడ్డప్పులు. సరే, తెలుసో తెలియకో మధ్యతరగతి వారు ఒక 4-5 అప్పులు ఇరుక్కున్నారు. మరి తీర్చడం ఎలా? తీర్చడం అంటే ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ప్లానింగ్ ఎలా చేయాలంటే 3 కాలమ్స్. ఫస్ట్ కాలం మీరు ఎంత అప్పు తీసుకున్నారు, 1, 2, 3, 4 ఎన్ని లోన్లు ఉంటే అన్ని లోన్లు, లేదంటే ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అన్ని క్రెడిట్ కార్డులు 1, 2, 3, 4 రాసుకోండి. సెకండ్ కాలంలో మీ ఈఎంఐ, లోన్లు అయితే మీ ఈఎంఐ, క్రెడిట్ కార్డులు అయితే మీ మినిమం పేమెంట్. ఓకేనమ్మా, రాసుకోవాలి. ఖచ్చితంగా మినిమం పేమెంట్ లేదా ఈఎంఐ ఖచ్చితంగా కట్టాలి. థర్డ్ కాలంలో ఏం చేయాలంటే ఈ రాసుకున్న క్రమంలో ఫస్ట్ 1, 2, 3, 4 లోన్స్ తక్కువ పీరియడ్లో కంప్లీట్ అయ్యే లోన్ ఏదో ఫస్ట్ నెంబర్లో రాయండి. సెకండ్ తర్వాత కంప్లీట్ అయ్యే లోన్ సెకండ్, థర్డ్, అట్లా అంటే డ్యూరేషన్ బట్టి రాయండి. అయితే ఏది తొందరగా తీరుతుంది అన్నది ఎలా తెలుస్తుందంటే మీ లోన్ అమౌంట్ డివైడెడ్ బై మీరు ఏం చేయాలంటే అమ్మా మినిమం పేమెంట్స్ ఎంతో ఈఎంఐలు ఎంతో టోటల్ చేసుకోండి. సపోజ్ ఈఎంఐలో ఒక 15,000 20,000 వచ్చింది అనుకోండి. ఇది కాకుండా ప్రతి నెల మీరు అప్పులు తీర్చుకోవాలని సీరియస్నెస్ మీకు ఉంటే ప్రతి నెల ఈ రోజుల్లో ఏ వ్యక్తి అయినా 10 నుంచి 15,000 నెలకి అడిషనల్గా సంపాదించాలి. మీకు వచ్చే జీతం కాకుండా 500 వేసుకున్న రోజుకి 500 ఎలా అయినా ఖచ్చితంగా అప్పులు తీర్చాలంటే అప్పులు ఊబులు కూరుకుపోతే 15,000 10 లేదా 15,000 అడిషనల్ ఇన్కమ్ వచ్చే పని మీరు అడిషనల్గా చేయాలి. ఓకేనమ్మా. అప్పుడు ఏం చేయాలంటే 4 అప్పులకి 4 ఈఎంఐలు కడుతున్నారు, లేదా 4 క్రెడిట్ కార్డులకి 4 మినిమం పేమెంట్స్ కడుతున్నారు. అడిషనల్గా వచ్చే 10 లేదా 15,000ని ఫస్ట్ అప్పుకి కట్టాలి. అట్లా మొదటి అప్పుకి ప్రతి నెల అడిషనల్గా వచ్చే 15,000ని ఒక 10 నెలల్లోనో 15 నెలల్లో తీర్చేయాలి. ఫస్ట్ అప్పు అయిపోతుంది. సెకండ్ అప్పుకి వచ్చేవారికి మినిమం కడుతున్నారు కదా ఈఎంఐ మినిమం పేమెంట్, ఫస్ట్ అప్పుకి కట్టిన ఈఎంఐ అండ్ అడిషనల్ పేమెంట్, లేదా ఫస్ట్ అప్పుకి కట్టిన మినిమం పేమెంట్ ప్లస్ అడిషనల్ పేమెంట్ సెకండ్ అప్పుకి చేయాలి. ఫస్ట్ అప్ అయిపోయింది కదా, సెకండ్ అప్ ఇది కూడా ఒక 10 మంత్స్కో 15 మంత్స్కో కంప్లీట్ అయ్యేలా చేయాలి. ఇది క్లోజ్. థర్డ్ అప్పుకి వచ్చేవరకు ఫస్ట్ అప్పుకి కట్టిన మినిమం అమౌంట్ మళ్ళీ అడిషనల్ పేమెంట్, సెకండ్ అప్పుకి కట్టిన మినిమం పేమెంట్ ఆర్ ఈఎంఐ, ఈ ఫస్ట్ అప్పుకి కట్టిన అడిషనల్ పేమెంట్ ఇవన్నీ కలిపి 2 అప్పులకు కలిపిన డబ్బులు మళ్ళీ థర్డ్కి, అలా 4 అప్పులు తీర్చేలాగా మీరు యజ్ఞంలాగా చేయాలి. ఒక 24 నెలల, ఒక 36 నెలల, 40 నెలల మొత్తం తీర్చేయాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మళ్ళీ అడిషనల్ డ్యూస్కి అప్పులకి వెళ్ళొద్దు. పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఆల్రెడీ మీరు గుంటలో ఉన్నారు, ఇంకా తవ్వొద్దు, పైకి రావడానికి ప్రయత్నించాలి. గుంటలో ఉన్న వ్యక్తి ఇంకా తవ్వితే ఇంకా కిందకి వెళ్తాడు. అంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ అప్పుల్లో ఉన్నప్పుడు ఇంకా యూజ్ చేయొద్దు, స్టాప్ చేయండి. ఇంకా లోన్లు తీసుకోవటం ఆపండి, ఇంకా కన్స్యూమర్ లోన్స్ తీసుకోవటం ఆపండి, బ్యాడ్ లోన్స్ ఆపండి. ఆపి ఒక 3 years 4 years 5 yearsలో మీరు ఇలా ప్లాన్ చేస్తే, పేపర్ మీద పెట్టి ప్లాన్ చేస్తే మీ అప్పులు అయిపోతాయి. ఈ 4 అప్పులు అయిన తర్వాత 5th అప్పు మీకు లేదు కానీ మీకు మీరే అప్పు అనుకొని 1, 2, 3, 4కి కట్టిన మొత్తం డబ్బుల్ని 5th అప్పు మీకు మీరే అప్పు అనుకొని మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్లోకి ఒక 6 నెలల్లో 1 year కడితే ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళిస్తే ఇంకొక 2 yearsలో మీకు ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయింది. అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థికంగా ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటారు. ఎక్కడ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే మనం చెప్పాం, కంపెనీస్లో ఓనర్షిప్, అది కూడా బంచ్ ఆఫ్ కంపెనీస్ 50, 60, 70 ఒక కంపెనీ కాకుండా. అప్పుడు మీకోసం వేరే వాళ్ళు పని చేస్తుంటారు. మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు ఎంప్లాయ్ అవుతుంది, డబ్బుని సంపాదించి పెడుతుంది. అప్పుడు పోగా ఒక 5 yearsలోనే మళ్ళీ మీకు ఒక ధైర్యం వచ్చి
సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అప్పులు అంటే మీరు ఓన్లీ బ్యాంకుల గురించే చెప్పారు కదా సార్? రెగ్యులేటెడ్ అప్పులు అంటే బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, ఓకే. బయట ఉన్నవి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అప్పులు తీర్చే క్రమంలో మనం ఏం చెప్పామంటే ఫస్ట్ తక్కువ డ్యూరేషన్ ఉన్నది తీర్చమని చెప్పి, ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక అప్పు అయిపోయింది. రెండో సొల్యూషన్ ఉంది దీనికి, ఎక్కువ వడ్డీ ఉందనుకోమ్మా సార్, అది నేను అడుగుతాను, అది ఫస్ట్ తీర్చాలి. ఓకే సార్. సపోజ్ ఈ రెగ్యులేటెడ్ అప్పులు ఉన్నాయి, బయట 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయనుకో, అవి ఫస్ట్ తీర్చాలి. దానికి ఇంకొక సొల్యూషన్ ఉంది, బాగా బయట అప్పులు ఉన్నప్పుడు ఎక్కువ వడ్డీ ఉన్నవి ఫస్ట్ తీర్చాలి. రెండోది అన్రెగ్యులేటెడ్ అంటారు వాటిని. రెగ్యులేటెడ్ అంటే ఒక గవర్నమెంట్ బాడీలో నడిచేవి, అవి ఏంటంటే అన్రెగ్యులేటెడ్, కొట్లాట్లు అవటం, గుండాయిజం అవటం, అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే కన్సాలిడేటెడ్ లోన్ అని ఉంటాయి. కన్సాలిడేటెడ్ లోన్ ద్వారా తీసుకోవటం, ఇంకొకటి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం రెగ్యులేటెడ్ చెప్పాము. అన్రెగ్యులేటెడ్కి ఏంటంటే కొంచెం కేస్ టు కేస్, వ్యక్తి టు వ్యక్తి డిఫరెన్స్ చూసి ప్లాన్ చేయాలి. కానీ డిసప్పాయింట్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వకుండా పోరాడాలి. అవును సార్, అవును. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలి అనే విషయం చాలామందికి తెలియదు, అంటే వాళ్ళకి ప్లాన్ చేయడం తెలియదు. ఆ విషయాన్ని మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా కీర్తి.